బాలశౌరి గారు 40 కోట్ల రూపాయలు తీసుకొస్తే యూనియన్ బ్యాంక్ ద్వారా దాని ప్లాన్ ఇవ్వకుండా ఈ రోజు పేరు నాని గారు అడ్డపెడుతున్నారు. అక్కడ జోగి రమేష్ తో పడలేదు. ఈ విధంగా నాయకుల మధ్య ఉన్నట్టుగా అవగాహన వల్ల చివరి క్షణం వరకు ఆయన వెయిట్ చేసిన ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవడం వల్ల మచిలీపట్నం అభివృద్ధి అనేది ఆగిపోయింది. ఆయన ఒక ఎంపీగా ఆయన ముందుకెళ్ళిపోయారు. ఆయన పనులు తీసుకురావడం కానీ అమలు చేయలేని పరిస్థితిలో ఉంది. ఒక కౌన్సిలర్ అవమానం చేస్తే మచిలీపట్నంలో బాలశౌరి గారిని ఆ కౌన్సిలర్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఎమ్మెల్యే గాని రాష్ట్ర ముఖ్యమంత్రి గాని. అన్ని పత్రికలు కోడే కూర్చుని ఒక కౌన్సిలర్ ఎంపీ స్థాయికి కేవలం ప్రోటోకాల్ నాకు కబుర్ లేదని ఆయన ఓపెనింగ్ ఆపేసిన పరిస్థితి అక్కడ మచిలీపట్నం ఎన్నికలపేటలో. ఇవన్నీ కూడా క్యూములేటివ్ ఎఫెక్ట్ గా బాలశౌరి గారు రాజీనామా కారణాలు. ఒక వర్కర్ ఒక ఎంపీ అనేక కార్యక్రమం పాల్గొంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి ఎంపీని దూరం పెట్టినటువంటి ప్రభుత్వం ఇది. అటువంటి నాయకత్వం కావాలి. జనం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకులు కావాలి, పార్టీలు ఏమైనా సరే. అంతేగాని నా కులం నా మతం లేదా ఆడి కోట్లున్నాయి ఈడి కోట్లున్నాయి ఆడి సూట్ కేసులని చెప్పి ఓటిస్తే ఏ రాజకీయ పార్టీ మనుగడ కాదని చెప్పడానికి ఉదాహరణ. రైట్ 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 కూడా అంటే క్షేత్రస్థాయిలో నా పేరు నానితో పుసుకొని వైనం కావచ్చు, అది కారణం కావచ్చు. కానీ ఇవాళ మేజర్గా రోల్ చేస్తుంది, డామినేట్ అవుతుంది ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన విందు. ఆ విందు విషయం మీద జగన్మోహన్ రెడ్డి నిలదీశారని, అనుమానించారని, అవమానించారని రకరకాల వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. రైట్, అది బాలశౌరి రాజీనామా చేసే దానిలో అదొక ప్రధాన కారణం చెప్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన విందు ఇంత కాక పుట్టించిందా? నిజంగా టీడీపీకి ప్లస్ అవుతుందా లేకుంటే ఇంకా దేనికి అనుకూలంగా ఉంటుంది? ఇప్పుడు ఒక్కొక్కరిని వదిలించుకోవడానికి ఒక్కొక్క సాకు ఏ రాజకీయ పార్టీ అయినా అనేది మన అందరికీ తెలిసిందే. ఇవన్నీ ఇప్పుడు నీరు మరుగుతూ ఉంటది, 100 డిగ్రీలు మరిగిన తర్వాతనే అది ఒక కొత్త రూపం సంతరించుకొని ఆవిరిగా మారుతుంది. అదేవిధంగా తెలుగుదేశంలో కానీ లేదా వైసీపీలో కానీ లేదా మరొక పార్టీలో కానీ సంక్షోభం కొంతమంది వ్యక్తుల విషయంలోనే సంక్షోభం తరలినప్పుడు అది మరిగి ఎన్నికల సమయం వచ్చేసరికి కొత్త రూపం సంతరించుకుంటుంది. ఇప్పుడు కేశినేని నాని గారు కుటుంబ వ్యవహారం అని చెప్తున్నారు. కుటుంబ వ్యవహారమే కనుక అయ్యేట్లయితే అది వేరే, కానీ కుటుంబ వ్యవహారం కాదు. కేశినేని నాని గారు తెలుగుదేశం పార్టీలో కేశినేని నాని గారికి ఆ తెలుగుదేశంలో ఉన్నటువంటి ఆయన ప్రత్యర్థులకి తగాదాలు అనేటువంటి వీళ్ళ కొత్తగా వచ్చినటువంటి కాదు, అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం అది. అదేవిధంగా ఆయన వైసీపీ టచ్ లో ఉన్నారని తెలిసిన తర్వాతనే, నిర్ధారించుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు నీకు నో అని చెప్పేసి ఆయన చెప్పారు తప్ప కుటుంబ వ్యవహారాలు అనేటువంటివి అవి కూడా లేవని నేను అంటలేదు, ఉన్నాయి. కానీ వెంటనే ఆయన అంటే నాటకీయంగా ఆయన వెంటనే చేరటం, నేను వెంటనే సీట్ ప్రకటించడం అంటే మరి వైసీపీలో అప్పటి వరకు గతంలో పోటీ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి లేదా కొత్తగా ఆస్పిరేట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు చల్లారు. దాని ఎఫెక్ట్ ఉండదా వైసీపీకి? అక్కడ డెఫినెట్ గా ఉంటది. ఒకటి ప్లస్ అయితే ఇంకొకటి మైనస్, ఇంకొకటి మైనస్ అవుతుందా, 2 మైనస్ అవుతుందా, అల్టిమేట్ గా -1 అవుతుందా అనేటువంటిది ఇవన్నీ కూడా గణాంకాలు తెలిసినటువంటి మన అందరికీ ఇప్పటికే బీసీ ఎమ్మెల్యేలను కోత విధించారని, బీసీ ఎమ్మెల్యేల టికెట్లు కట్ చేశారని, ఎస్సీ ఎస్టీలపై చాలా రకరకాల సామాజిక కోణంలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇవన్నీ వైసీపీకి మైనస్ కావు? డెఫినెట్ గా అవుతాయి. ఇప్పుడు కర్నూలు ఎంపీ సంజయ్ గారు ఆయన బీసీ, అక్కడ జరిగినటువంటి మార్పులతోటి ఆయన్ని బయటికి పంపించాలని చూశారు. అంటే ఇంకొక బీసీకి మద్దతు ఇచ్చి ఇంకొక బీసీని బయటికి పంపించడం అంటే వాళ్ళ సొంత వ్యవహారమే కావచ్చు అది, కానీ అక్కడ జరిగేటువంటి పరిణామాలు ఏమిటనేటువంటిది కూడా చూసుకోవాలి కదా, సామాజిక తరగతుల విషయాలు కానీ ఇటువంటి. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు పిగిలిపోయినటువంటి బట్టకి మనం ఎన్ని మాస్కలు వేసినా అక్కడ ఉంటుంది తప్ప ఇంకో దగ్గర మళ్ళా అది పిగిలిపోద్ది. అదేమి నిలిచేటువంటి బట్ట నిలిచేటువంటిది కాదు, కట్టుకోవడానికి కూడా పనికిరాదు. అందుకని అటువంటి పరిస్థితి వాళ్ళ తెలుగు వైసీపీలో కనిపిస్తున్నట్టుగా ఉంది. ఒక దగ్గర బాగు చేయాలనుకుంటే రెండో దగ్గర అది మళ్ళా చెరిగిపోతా ఉంది. ఇది బహుశా నేను అనుకోవడం 4.5 ఏళ్ల క్రితం లేకపోతే 6 నెలల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన పరిణామం అయి ఉండదు. ఎందుకు ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తుందంటే కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికలు, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలు బహుశా ఆయనలో ఒక ఏమైనా చేంజ్ చేయకపోతే లేకపోతే రీషఫలింగ్ చేయకపోతే ఇంకోటి చేయకపోతే వాళ్ళనే తీసుకెళ్లి ఆ నియోజకవర్గాల ముందు కనుక పెట్టేట్లయితే వ్యతిరేక ఫలితాలు వస్తాయి అనేటువంటిది ఒకటి. రెండోది వాళ్ళని కొంతమందిని పూర్తిగా తొలగించేట్లయితే అది ఇంకా నష్టం అని చెప్పేసి
నియోజకవర్గాల మార్పు పేరుతోటి ఒక కసరత్తు చేస్తున్నారు. ఇది బహుశా నేను అనుకోవడం భారత రాజకీయాల్లో లేదా రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి రీషఫలింగ్ అనేటువంటిది ఇంత పెద్ద ఎత్తున ఏ ఒక్క పార్టీ కూడా ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజనలో ఏదైనా ఒకటి రిజర్వ్డ్ సీట్ గా మారితే ఆ సీట్ లో ఉన్నటువంటి ప్రముఖులను ఎవరైనా ఉంటే పక్కన కాదండి, ఇక్కడ మీరు తెలంగాణ చూశారు, తెలంగాణ దగ్గరగా చూశారు. అన్ని పార్టీలు చేసేది. కాదండి, కానీ ఇంత కోటేశ్వర పెద్ద గారు, షఫలింగ్ అనేటువంటిది ఒక కొత్త పరిణామంగానే నేను భావిస్తున్నాను. మీరు తెలంగాణ చూశారు. కేసీఆర్ గారు మీరు 30-40 సీట్లు మార్చండి మహాప్రభు అని ఇంటెలిజెన్స్ చెప్పింది. తర్వాత పార్టీ నేతలు చెప్పారు, అన్యాయులు చెప్పారు, కుటుంబ సభ్యులు చెప్పారు. అయినా భయపడ్డారు, మార్చలేదు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇవాళ 60 సీట్లు 70 సీట్లు మారిస్తే అది మొదటికే మోసం రాదా అంటున్నా నేను. డెఫినెట్ గా వస్తుంది. అదే చెప్తున్నా, ఇక్కడ మార్చక నష్టపోయారంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మార్చి కూడా నష్టపోయేటువంటి పరిణామం కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ గాని అక్కడ గాని ఒక కామన్ ఫీచర్ ఏంటంటే కర్ణాటక గాని ఈ 3 రాష్ట్రాల్లో ఒక కామన్ ఫీచర్ ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద జనంలో సాధారణంగా అసంతృప్తి తలెత్తింది. ఆ అసంతృప్తి తలెత్తినప్పుడు దాన్ని పరిష్కరించాల్సినటువంటి పద్ధతులకు భిన్నంగా ఈ విధమైనటువంటి రీషఫలింగ్ ఇప్పుడు కర్ణాటకలో కూడా 70 మందినో 72 మందినో బీజేపీ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చింది, అంతకుముందు వాళ్ళని తీసేసి. కానీ ఏమైంది, దానికి తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణలో అదే జరిగింది. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పద్ధతి, హైబ్రిడ్ పద్ధతి అంటారు దీన్ని, హైబ్రిడ్ పద్ధతి. ఈ హైబ్రిడ్ పద్ధతి కూడా విఫలం అవుతుంది, ఆయనకి ఎదురు దెబ్బ తగులుతుంది అనేది నా అంచనా. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడు కోటేశ్వర గారి విశ్లేషణ మీద. కొద్దిగా మొత్తానికి మీ విశ్లేషణ అయిపోయిన తర్వాత మీకు స్టూడియోలోనే షేక్ హ్యాండ్ ఇచ్చారనమాట, అభినందిస్తూ లోపల ఉండే వాళ్ళు. కాబట్టి ఆ విధంగా మీరు డిస్కషన్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు సార్? మా పార్టీ ఎక్కడున్న వీక్ అయిపోయింటానో బాగండి. మీరు వాళ్ళు అందరూ కలిసి కూడా వైసీపీని మాత్రమే మాట్లాడుతున్నారు. ఇబ్బంది లేదు, కొంచెం బాగండి. నేను మాట్లాడను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా డ్యామేజ్ జరిగింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా ప్రజలకు ఇబ్బంది పెట్టింటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల సొమ్మును ఎక్కడన్నా దోచుకొని తిని ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ప్రజలు ఏదన్నా చీకొట్టే వాళ్ళు. కానీ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సరాసరిగా పేద బడుగు బలహీన వర్గాల ఇళ్ల కాడికి చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క పైసా ఖర్చు కాకుండా చేస్తే, అలాంటి ముఖ్యమంత్రిని కూడా మార్చుకుంటామంటే ఎవరన్నా ఏమైనా రాష్ట్రంలో ఉన్నటువంటి మనుషులు కాదు అనుకున్నారా? మీరు ఏమైనా రాత్రి బొమ్మలు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు జనాలంటే? ఎట్లా అనుకుంటున్నారు? మీ ఇష్టం కాబట్టి కొద్దిసేపు మళ్ళీ మీరు క్వశ్చన్ వేస్తుండండి. ఇప్పుడేం అయిపోలేదు కదా. జనం నాడి పట్టుకున్నాడు కాబట్టి, జనం అభిప్రాయం ఏ విధంగా ఉంటుందో తెలుసు కాబట్టి, జనం దగ్గరికి వెళ్ళినాడు కాబట్టి, 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాడు కాబట్టి, పాదయాత్రలో ఎవరెవరికి ఏ అభిప్రాయాలు ఉంటాయో తెలుసు కాబట్టి, తెలిసిన ప్రకారం మేనిఫెస్టో